హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే థర్డ్ హౌస్. తర్వాత థర్డ్ హౌస్లో ప్లానెట్స్ ఉంటే గనక వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అన్నది తెలుసుకుందామండి. థర్డ్ హౌస్ దేనికి సంబంధించిందండి? మన కరేజ్కి, మన సిబ్లింగ్స్కి, తర్వాత మన హ్యాండ్స్తో చేసే స్కిల్స్కి, తర్వాత మన ఎంత ధైర్యంగా మనం ఉంటాము, తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్ని, మన చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ఉంటాము, మన చుట్టాలు ఎలా ఉంటారు, తర్వాత మన ఇన్లాస్ యొక్క డెత్ని, తర్వాత ఇంకా ఇంకా మనం చూస్తే గనక మన యాన్సిస్టర్ ప్రాపర్టీస్ని, తర్వాత అమ్మ తరపు బంధువులు, తర్వాత అమ్మతో మనకుండే రిలేషన్షిప్ని, ఎందుకంటే ఫోర్త్ హౌస్ మదర్తో మన కన్వీనియన్స్ని కూడా థర్డ్ హౌస్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా మొత్తానికి ఎస్పెషల్లీ థర్డ్ హౌస్ అనేది ఎక్కువగా కూడా కమ్యూనికేషన్కి, సిబ్లింగ్స్కి, తర్వాత మన యొక్క కరేజ్కి సంబంధించిన హౌస్ అన్నమాట. ఇక ఒకవేళ థర్డ్ హౌస్లో గనక ఏదన్నా బెనఫిక్ ఉండి, లేదా బెనఫిక్తో కంజంక్ట్ అయి ఉన్నా, లేదా బెనఫిక్ని థర్డ్ హౌస్ ఆస్పెక్ట్ చేసినా సరే, ఇక్కడ వీళ్ళకి వాళ్ళ అన్న చెల్లెలతో కానీ, అక్క తమ్ముళ్ళతో కానీ చాలా మంచి రిలేషన్షిప్ ఉంటుంది. చాలా ధైర్యవంతులు అయి ఉంటారన్నమాట. ఎందుకంటే థర్డ్ హౌస్ యాక్టివేషన్ అనేది చాలా సిబ్లింగ్స్కి సంబంధించిన హౌస్ కాబట్టి వీళ్ళతో వాళ్ళ ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారని చూడాలంటే థర్డ్ హౌస్ అనేది ఖచ్చితంగా మనకి తర్వాత మనం చూడండి, ఎల్డర్స్ అన్ని కానీ, లేకపోతే ఏదైనా ఎల్డర్ సిస్టర్ని కానీ ఏమంటాం, ఫస్ట్ ఉన్న వాళ్ళని జ్యేష్ఠ అని అంటాం అన్నమాట. తర్వాత యంగర్ వాళ్ళని కనిష్ట అని అంటాం అన్నమాట. ఎప్పుడూ కూడా థర్డ్ హౌస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? మనకంటే చిన్న వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. అంటే మనకంటే తర్వాత పుట్టిన వాళ్ళని. 11th హౌస్ అనేది మనకంటే పెద్ద, మన అన్నయ్యని కానీ మన అక్కని కానీ చూపించేది 11th హౌస్ అన్నమాట. చెల్లెళ్ళని, తమ్ముళ్ళని చూపించేది థర్డ్ హౌస్ అన్నమాట. అట్లా మనం మన తర్వాత పుట్టిన వాళ్ళ గురించి చూడాలనుకుంటే థర్డ్ హౌస్ని మనం చూడాలి అన్నమాట. ఒకవేళ సూర్యుడు గనక థర్డ్ హౌస్లో ఉంటే గనక ఎవరి జాతకంలో కూడా ఇలా సూర్యుడు థర్డ్ హౌస్లో ఉందనుకోండి, వాళ్ళకంటే ముందు పుట్టిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎక్కువ మాట. అంటే వాళ్ళు చాలా రకాలైన అప్ అండ్ డౌన్స్కి గురవుతూ ఉంటారన్నమాట. ఒకవేళ శని కూడా థర్డ్ హౌస్లో ఉన్నా కూడా ఇది కూడా బ్యాడ్ పొజిషన్ అన్నమాట. ఎవరికి? చెల్లెలకు కానీ తమ్ముళ్ళకి కానీ చాలా బ్యాడ్ పొజిషన్ అన్నమాట. అట్లానే కుజుడు అనేది థర్డ్ హౌస్లో ఉంటే గనక అది ఎంతమంది వీళ్ళకి సిబ్లింగ్స్ ఉంటే అంతమంది సిబ్లింగ్స్కి చాలా బ్యాడ్ చేసే పొజిషన్ ఎక్కువ మాట. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసి చూసుకోవాలన్నమాట. తర్వాత జూపిటర్ అనేది థర్డ్ హౌస్లో ఉందనుకోండి, అది కూడా చాలా బ్యాడ్ పొజిషన్ అన్నమాట. జూపిటర్ థర్డ్ హౌస్లో ఉంటే వీళ్ళకే అంతా తెలుసు, మిగతా వాళ్ళకి ఏం తెలీదు, గురువుకు కూడా ఏం తెలియదని గురువుకు కూడా వీళ్ళు అపోజిషన్లో ఉంటారన్నమాట. సో వీళ్ళకి ఎప్పుడూ కూడా అన్ని అప్ అండ్ డౌన్గా ఉంటాయి అన్నమాట. ఫ్యామిలీ లైఫ్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది. ఏదో ఒక రకమైన మానసికమైన ఒత్తిడి ఎప్పుడూ కూడా వీళ్ళకి ఉంటుంది అన్నమాట. ఒకవేళ థర్డ్ హౌస్లో కుజుడు ఉన్నాడు అనుకోండి, గార్గ మహర్షి గారు ఏమని చెప్తారంటే, ఇక్కడ వీళ్ళకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ఉంటారు కానీ చాలా డిస్టెన్స్ ఉంటారన్నమాట. అంటే వీళ్ళతో టచ్లో ఉండకపోవడమో లేదంటే చనిపోవడమో అట్లా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అన్నిటికంటే బ్యాడ్ పొజిషన్ ఏంటంటే గనక కుజుడు థర్డ్ హౌస్లో ఉంటే అలా ఉన్న వాళ్ళకు కూడా అది మంచి చేయదు అన్నమాట. వాళ్ళు చాలా రకాలైన ఎడిక్షన్స్లోకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అట్లా థర్డ్ హౌస్లో కొన్ని ప్లానెట్స్ మాత్రమే చాలా మంచి చేస్తాయి అన్నమాట. అన్ని ప్లానెట్స్ థర్డ్ హౌస్లో అంత మంచి చెయ్యవు అన్నమాట. అలానే ఇప్పుడు థర్డ్ హౌస్లో కనుక జూపిటర్ ఉందనుకోండి, జూపిటర్ అది కూడా మేల్ సైన్లో ఉండి చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉందనుకోండి, అప్పుడు వీళ్ళకి సిబ్లింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది, మంచి రిలేషన్ ఉండే అవకాశం
చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సిబ్లింగ్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదే జూపిటర్ థర్డ్ హౌస్లో ఉంది కానీ స్ట్రాంగ్గా లేదు, దానికి స్ట్రెంగ్త్ లేదనుకోండి, అక్కడ అసలు సిబ్లింగ్ ఉండే అవకాశమే లేదన్నమాట. అట్లా ప్లానెట్స్ ప్రకారం మనం జడ్జి చేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు చూస్తే గనక థర్డ్ లార్డ్ అనేది ఫీమేల్ ప్లానెట్ అయి ఉండి లేదా థర్డ్ హౌస్లో గనక ఎక్కువగా ఫీమేల్ ప్లానెట్స్ ఉంటే గనక అక్కడ మనం ఎక్కువగా వీళ్ళ తర్వాత సిస్టర్స్ ఎక్కువగా పుట్టే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. లేదా ఇప్పుడు థర్డ్ లార్డ్లో మేల్ ప్లానెట్ ఉందనుకోండి థర్డ్ లార్డ్గా, లేదంటే మన థర్డ్ హౌస్లో మేల్ ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ వీళ్ళ తర్వాత బ్రదర్స్ పుట్టే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, కొంతమందికి థర్డ్ లార్డ్ కానీ లేకపోతే థర్డ్ హౌస్లో ఎక్కువగా కూడా రెండు ఒక మేల్ ప్లానెట్ ఒక ఫీమేల్ ప్లానెట్ ఉందనుకోండి, ఇద్దరు ఉంటారన్నమాట. అంటే ఒక బ్రదరు ఒక సిస్టర్ ఇద్దరు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శనిని బుధుడిని మనం ఎప్పుడు న్యూట్రల్ ప్లానెట్స్గానే చూస్తాం అన్నమాట. శని రాహుని ఒక మేల్ ప్లానెట్స్ కింద మనం చూడాలన్నమాట. మెర్క్యూరీని కేతుని ఫీమేల్ ప్లానెట్స్ కింద చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూడాలంటే ఒకవేళ మెర్క్యూరీ కేతుని కనుక ఆ రెండు కూడా థర్డ్ హౌస్లో ఉందనుకోండి, అవి ఫీమేల్ ప్లానెట్స్ కాబట్టి అక్కడ సిబ్లింగ్స్ ఫీమేల్స్ అయి ఉండొచ్చు అని మనం నిర్ధారించుకోవచ్చు అన్నమాట. అలానే శని రాహువు వాడికి సంబంధించింది ఏదన్నా థర్డ్ హౌస్లో ఉంటే గనక అక్కడ ఆ రెండింటిని మనం చెప్పుకున్నట్టు మేల్ ప్లానెట్స్ కాబట్టి మేల్స్ అంటే బ్రదర్స్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా మనం థర్డ్ హౌస్ని థర్డ్ లార్డ్ని చాలా స్ట్రాంగ్గా మనం స్టడీ చేస్తే గనక మన సిబ్లింగ్స్ ఏంటి, మన కరేజెస్ ఏంటి అన్నది మనం తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు థర్డ్ హౌస్ అనేది కరేజ్కి సంబంధించిన హౌస్ అన్నమాట. థర్డ్ హౌస్లో ఒకవేళ మెలఫిక్స్ ఏమన్నా ఉంటే కనుక వీళ్ళకి చాలా ఎక్కువగా కరేజ్ ఉంటుంది అన్నమాట. అరే మెలఫిక్స్ అంటున్నారు, మళ్ళీ కరేజ్ ఎందుకు అంటున్నారంటే మెలఫిక్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ మెలఫిక్ ఎవరికైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ని వీళ్ళు చాలా స్ట్రాంగ్గా వీళ్ళు ఎదుర్కోగలరు, గట్టి పోటీతత్వం ఇవ్వగలరు అన్నమాట. ఒకవేళ కనుక థర్డ్ హౌస్లో బెనిఫిట్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళు ఒకవేళ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి, కానీ వచ్చినా కూడా వీళ్ళు చాలా నెమ్మదిగా నిదానంగా సాల్వ్ చేస్తారన్నమాట. అదే మెలఫిక్ వచ్చిందనుకోండి ఎక్కువ వస్తాయి కానీ చాలా బలంగా వీళ్ళు పోరాడగలరు అన్నమాట. ఎంత ఎక్కువ వస్తే వీళ్ళు అంత రిస్క్ టేకింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట మెలఫిక్స్ ఉన్న వాళ్ళకి. అలానే థర్డ్ హౌస్లో కానీ థర్డ్ లార్డ్ కానీ మార్స్తో ఉన్నప్పుడు లేదా థర్డ్ లార్డ్ అనేది మార్స్ అనేది కంజంక్ట్ అయి ఉన్నప్పుడు గనక, అది కూడా ఎస్పెషల్లీ 8th హౌస్లో ఉన్నప్పుడు గనక ఇక్కడ వీళ్ళు సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా రకమైన ఇబ్బందులు తెచ్చి పెడతాయి అన్నమాట. ఎందుకంటే 8th హౌస్ అనేది చాలా ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన హౌస్ అన్నమాట. మార్స్ అనేది చాలా అగ్రెసివ్ టైప్ ఆఫ్ ప్లానెట్ అన్నమాట. సో ఈ రెండు మిక్స్ అయి ఉన్నప్పుడు చాలా రకాలైన ఇబ్బందుల్ని తెస్తాయి అన్నమాట. సో ఫైనల్గా మనం ఏం చూడాలంటే థర్డ్ లార్డ్ థర్డ్ హౌస్ ఈ రెండు కూడా దేంతో కంజంక్ట్ అయి ఉన్నాయి, ఏ ఆస్పెక్ట్లో ఉన్నాయి, ట్రైన్స్లో ఉన్నాయా లేకపోతే ఎగ్జాల్టేషన్లో ఉన్నాయా, డెబిలిటేషన్లో ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఎస్పెషల్లీ మార్స్ అండ్ జూపిటర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. మార్స్తో కంజంక్ట్ అయి ఉన్నప్పుడు థర్డ్ లార్డ్ని మనం చాలా డీటెయిల్డ్గా స్టడీ చేయాలన్నమాట. అవి దాదాపు చెడే చేస్తుంది అన్నమాట. మిగతా కొన్ని అసెండెంట్స్కి మాత్రమే ఈ థర్డ్ లార్డ్ అనేది మార్స్తో ఉన్నప్పటికీ కూడా మంచి చేస్తాయి అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు మన కుజుడు అనేది క్యాప్రికాన్లో ఉన్నా లేకపోతే వృచ్చికంలో ఉన్న మేషంలో ఉన్నా అది ఒంటరిగా ఉంటే ఉండే రిజల్ట్స్ వేరు. తర్వాత థర్డ్ లాట్తో పాటు మన కుజుడు కూడా ఉంటే దాని నుంచి వచ్చే రిజల్ట్స్ వేరేగా ఉంటాయి అన్నమాట. అట్లా డీటెయిల్డ్గా మనం చూడాలన్నమాట. సో మార్స్ జూపిటర్ పొజిషన్స్ అనేవి చాలా మనం
జాగ్రత్తగా వాచ్ చేయగలగాలన్నమాట. అప్పుడు దాని ద్వారా మనకు అసలు ఎంతమంది సిబ్లింగ్స్ ఉంటారు అనే విషయం అనేది, వాళ్ళతో రిలేషన్షిప్ ఎలా ఉండబోతోంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఇది మొత్తానికి ఈ థర్డ్ హౌస్, థర్డ్ లార్డ్ యొక్క ఎఫెక్ట్స్ అండి. దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.